శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది? అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు, నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే, ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాడి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో, మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నించండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకొచ్చి నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తిని అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలం దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచి ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి, అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనోడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి 2024 మే మాసం మొత్తం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక రకమైనటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా, పెద్దలతో మాట్లాడే విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ స్థైర్యం కానీ, అలాగే ఆత్మస్థైర్యం కానీ, బంధుమిత్రులతో సమాగమం కానీ, వాక్చాతుర్యం కానీ, అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుబంధాలు పెంచుకునే విషయంలో చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఆరోగ్యం మీరు పూర్తిగా కంట్రోల్ చేసుకునే అవకాశం, ఆత్మీయులతో కలియక ఆరోగ్యాన్ని ఇంకా ఉన్నత స్థాయికి చేర్చుకునే అవకాశం ఉంటుంది. చాలా ఉల్లాసవంతమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, బంధుమిత్రులతో అనుకూలంగా ఉంది. కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 1వ వారంలో ఊహించని అదృష్టయోగం, 2వ వారంలో ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి, 3వ వారంలో
కుటుంబ సభ్యులతో శుభకార్యములతో ఆనంద యోగాలు పొందుకోవచ్చు. 4వ వారంలో రుణ విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఈ మాసం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభ సంఘటనలే అంటే అనుకూలవంతంగా ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కానీ కోర్టు తీర్పులు కానీ మీకు ఊహించని శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. మాట తీరుతులందరినీ ఆకట్టుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభం కూడా మీకు కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా లాభాలున్నాయి. 2వ వారంలో మీకు నూతన వాహన యోగం కానీ నూతన స్థలము కొనుగోలు చేసే అవకాశం కానీ ఇతరుల యొక్క ఆధీనటువంటి స్థలము కానీ పొలము కానీ 2వ వారంలో మీ చేతికి అందేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మంచి సంతాన ప్రాప్తి, సంతానం వల్ల మీకు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. చాలా మంచి మీ పిల్లల వల్ల మీ కుటుంబ గౌరవం ఇనుమడింపజేసుకునే అవకాశం, పిల్లల వల్ల మంచి ఖ్యాతి, అబ్బాపలాని వాళ్ళ అమ్మాయి వాళ్ళ లేదా అబ్బాయి వాళ్ళ తండ్రి లేదా తల్లి అని చెప్పిన మాట మీకు అత్యంత ఆనందాన్ని, గౌరవాన్ని, గర్వాన్ని కూడా పెంచేటువంటి అవకాశం కనపడుతోంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం, అప్పుల బాధల నుంచి ఈ మాసంలో మీరు విముక్తులయ్యేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఇక వ్యాపారపరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారం చేసేవారికి లాభం. రైతన్నలకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా రాబోయే పంట కోసం మీరు చేసుకుంటున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా శుభకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో బహులాభం పొందుకోవచ్చు. తప్పకుండా మీ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం అయితే అద్భుతంగా ఉండబోతోంది. ఈ వారంలో మీకు అనేక రకాలైనటువంటి వ్యాపార వృద్ధి, మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. సోదరుల మధ్య సయోధ్య కూడా మీకు ఆనందాన్ని కలిగించే శుభయోగాలు కనబడుతున్నాయి. ఇక విద్యార్థులకి ముఖ్యంగా లా పరీక్షల్లో కానీ లేదా ఎంబీఏ లాంటి పరీక్షల్లో కానీ తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే బీటెక్ లాంటి పరీక్షలు రాస్తున్న వారికి కూడా అనుకూలత. వైద్య విద్యార్థులు కూడా శుభయోగాలు. రాసినటువంటి బ్యాక్లాగ్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించడం, ఈ మాసంలో ఏవైనా బ్యాక్లాగ్స్ ఉన్నా అవన్నీ కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పూర్తి స్థాయి మీ యొక్క బుద్ధి విద్య మీద పెట్టడం వల్ల చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అనుకున్నది సాధించే మాసంగా చెప్పవచ్చు. 3వ వారంలో మీకు శత్రునాశం, కోర్టు వివాదాలు తగ్గిపోవడం, సోదరుల మధ్య సఖ్యత బాగా ఉండడం, చిన్న చిన్న గొడవలన్నీ కూడా సద్దుమణిపోవడం, పెద్దల సమక్షంలో ప్రేయసి ప్రియులు కానీ భార్యాభర్తల మధ్య కానీ గొడవలన్నీ కూడా సమసిపోయి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. ధనవృద్ధి బాగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా తప్పనిసరిగా ఈ రాశి వారు ప్రజలలో సయోధ్య పొందుకొని మంచి పేరు ప్రఖ్యాతులు పొంది వచ్చే మాసంలో జరిగేటువంటి ఎన్నికల్లో విజయదుందుభి మోగించగలిగేటువంటి అవకాశం ఈ రాశి వారి సొంతంగా చెప్పవచ్చు. కేంద్ర మంత్రివర్గంలో కానీ రాష్ట్ర మంత్రివర్గంలో కానీ మీరు తప్పనిసరిగా క్యాబినెట్ మినిస్టర్గా ఉండగలిగేటువంటి అవకాశాలు మాత్రం చాలా సుస్పష్టంగా కనబడుతున్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, రుణపీడ పరిహారము, బ్యాంకు లోన్స్ పొందుకోవడము, గృహయోగము, పొలము కొనుగోలు చేసే అవకాశం. రైతన్నలకి తప్పనిసరిగా చాలా మంచి పంట, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వేసేటువంటి మిర్చి పంట కానీ, శనగల పంట కానీ, అలాగే పత్తి పంట కానీ తప్పకుండా మంచి అనుకూలవంతమైన వృద్ధి పొందుకుంటుంది. అటువంటి విత్తనాలు కొనుగోలు చేయండి. మీకు అనుకూలవంతమైనటువంటి శ్రేష్టమైన దిగుబడి ఉంటుంది. మంచి ధర పలికే అవకాశం. అప్పుల బాధల నుంచి ముక్తి కలిగేటువంటి శుభ ప్రయత్నాలు ఈ మాసంలో మీరు రైతులు మొదలు పెడితే చాలా మంచిది. అలాగే మనకి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. అలాగే పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభంగా చెప్పబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ అభివృద్ధి తప్పకుండా కనబడుతోంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఈ మాసంలో మీకు విపరీతమైనటువంటి శుభయోగాలు. మళ్ళీ మీరు అదే అంటారు, మనకి ఎలక్షన్స్ ఉన్నాయి స్వామి, ఇప్పుడు అంత స్తబ్దతగా ఉందంటే తప్పనిసరిగా మీరు చేసుకుంటున్నటువంటి మీ యొక్క భూ క్రయ విక్రయాల్లో లేదా అగ్రిమెంట్స్లలో ఎన్నికల తర్వాత వచ్చేటువంటి వ్యాపార ఉద్ధృతి కోసం ఈ మాసంలో చేసేటువంటి ప్రయత్నాలు మీకు మంచి సఫలతను కలిగిస్తాయి. వ్యాపారపరంగా అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అందులో భూ సంబంధ లావాదేవీల్లో, వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. హోటళ్ళు, మద్యపాన వ్యాపారం అద్భుతం. ఇంకా మద్యపాన వ్యాపారం చెప్పాల్సిన అవసరమే లేదు.
300 పువ్వులు 600 కాయలుగా ఉంటుంది. సో కాబట్టి దాని గురించి మీరు అడగవలసిన అవసరం లేదు. మద్యపానం బ్రహ్మాండంగా, మంచినీళ్ళైనా దొరకవేమో కానీ మద్యపానం దొరకని వీధి అంటూ లేకుండా పోతుంది. అటువంటి స్థాయి ఈ మాసంలో కనబడుతుంది. వెటకారంగా చెప్పిన అనుకోకండి, అది మీరందరూ తాగుతున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. తాగుబోతు లేకపోతే అమ్మకాలు ఉండవుగా. కాబట్టి ఏదేమైనా వారి వ్యాపారం సుఖంగా సంతోషంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. దాని ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి అనుకూలత కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభం. విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ఆన్సైట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు మీరు ఖచ్చితంగా ఫస్ట్ వీకే ప్రారంభం చేయండి. H1B వీసా కానీ ఇతరత్ర వీసాల గురించి ప్రయత్నం చేస్తున్నవారు 1వ వారం కానీ 3వ వారం కానీ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీ ప్రయాణం ఉంటుంది కాక ఉంటుంది. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్సైట్ వెళ్ళడం ఖాయం. తప్పకుండా అనుకున్న చోట ఉద్యోగాన్ని బదిలీ పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగంలో మార్పులు పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా ఉద్యోగ మార్పు మీకు ఆర్థిక సౌలభ్యాన్ని కలిగించే శుభతరుణంగా చెప్పవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఒక మంచి రాజకీయ నాయకుడితో రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు జరిగేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలుగా చెప్పవచ్చును. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ఈ మాసంలో మంచి లాభాలే ఉన్నాయి. నేనేమి విపరీతమైన పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు, మీకు లాభాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అది 1000 రూపాయలు ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, 10 కోట్ల ధనము కూడా సంపాదించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు ముఖ్యంగా మే 3వ వారంలో చాలా విపరీతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్లో కానీ, డబ్బు విషయంలో, ఇతర రావాల్సిన విషయం కానీ, లేదా మీరు కష్టపడుతున్నటువంటి వ్యాపారంలో మూడింతల అభివృద్ధి కానీ, ఏదో ఒక రకంగా మీకు మే 3వ వారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు బలంగా కనబడుతున్నాయి. ఇది మీకు కుజుడి యొక్క ప్రభావం చేత చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుందనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయం అనుకూలత, ఇక వివాహ విషయంలో అద్భుతమైనటువంటి వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకోవడం, అన్యోన్య దాంపత్యము, ఇచ్చిన మాట నిలబెట్టుకోగల అవకాశం, గొప్ప గొప్ప వ్యక్తులతో మీ పరిచయం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి ఆర్థిక వ్యవహారాలు, గృహయోగము, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుందనే విషయాన్ని చెప్పవచ్చును. అలాగే మాతాపితృలతో ఆనందమయ శుభయోగం, సోదరి మధ్య ఉన్నటువంటి విభేదాలకు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలే పొందుకోగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక ఆనంద ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, ముఖ్యంగా అనేక రకాల మొక్కులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మాసంలో మీకు భగవంతుని అనుగ్రహంతో వచ్చినటువంటి ధనము కానీ, కార్యం కానీ, అంటే ఏదైనా పని అనుకుంటారు, ఆ పని ఈ మాసంలో పూర్తవడం, దానివల్ల తీర్థయాత్రలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సోదరులతో కానీ, సోదరిమణులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ తప్పకుండా మీరు తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం, అదృష్టయోగం కూడా చాలా బలంగా కనబడుతుంది. రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, ఇక్కడ ప్రతి చోట కూడా మీకు సకాల సుభోజనం, అనేక రకాల శుభయోగాల పరంపర, మాట తీరు, వ్యవహార శైలి బాగా ఉండడం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చక్కని కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అదృష్టం చెప్పవచ్చు. వృత్తిలో చాలా మంచి లాభాలు, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో, IELTS, GRE, TOEFL అనే పరీక్షల్లో ప్రతిరోజు ప్రతి వారం కూడా మీకు శుభయోగాలు ఉంటాయి. మళ్ళీ వెంటనే చెప్తున్నాను నేను, రోజువారీ ఫలితాల్లో అంటే ఆ రోజు అష్టమంలో చంద్రుడో, లేదా షష్టమంలో చంద్రుడో, లేదా అష్టమంలో రవి ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఇబ్బంది కలగవచ్చు. బట్ ఓవరాల్గా ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. అనుకున్నది సాధిస్తారు, ఆర్థిక ఆనంద యోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు మంచి ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు. నూతన ఇల్లు మాత్రం కొనగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కూడా కనబడుతున్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇలా ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అదృష్ట ఆనందమయ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.